అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఈ సాధువులు అఘోరాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు అని చెప్పి అంటుంటారు. అవి వేరు, ఈ చేతబడి ఇవి వేరు కదా. కానీ వాటిలో కూడా నెగిటివిటీ ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ వచ్చి అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, సాధువులు అఘోరాలు అంటే వాళ్ళని చూస్తే కొంత భయపడతారు జనాలు, అందుకనే అడిగా. జనాలు భయపడాలని వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే సమాజంలో వాళ్ళకు మెలగడం ఇష్టం ఉండదు. ఇది మన సమాజం కోరికల నిలయం. ప్రతి ఒక్కటి ఆధారపడి, అంటే మెటీరియల్ లైఫ్ మంది, ఏదో ఒకటి ఉంటే కానీ మనం బతకలేం. ఏమీ లేకపోయినా వాళ్ళు బ్రతకగలరు. ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళుంటారు. మరి వాళ్ళు మనతో మాట్లాడుతూ మనతో కలిసి ఉన్నారంటే వాళ్ళ శక్తినంతా మనకు అనుగ్రహించాలి. తిరిగి ఆ శక్తిని వాళ్ళు పొందాలంటే మళ్ళీ వాళ్ళు ఎంతో సాధన చేయాలి. అంత విలువైనటువంటి శక్తిని సమాజానికి దారపోసి మళ్ళీ వాళ్ళు సాధించుకోవాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడమే కరెక్టు. అందుకే వాళ్ళు మాట్లాడరు. మనం చూస్తే రాళ్లతో కొట్టడము, లేదంటే దాడి చేయడము, తరుముకోవడం చేస్తారు వాళ్ళు. అంటే మనల్ని కాదు వాళ్ళు తెర మీద కొట్టేది, మన కర్మలు వెనక వాళ్ళకి కనిపిస్తాయి. ఈ మన పాపాలు కనిపిస్తాయి, మన పాపాలను కొడతారు వాళ్ళు. మనం వెళుతామంటే మన నీడ మనం వెంటే ఉంటుందంటాం కదా, అలా మన కర్మలు, మన పూర్వజన్మ సుకృతం వాళ్ళకి కనిపిస్తుంది. ఆ కనిపించిన తీవ్రతకు వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరా స్థితిలో కలిగి ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ప్రమాదకరం ఎప్పుడూ కాదు. వాళ్ళు ఒకవేళ మనల్ని కొట్టినా మన అదృష్టం, ఎందుకంటే మన కర్మను కొడతారు. వాళ్ళకు ఒకసారి మన మీద దాడి చేస్తే మన సమాజంలో అనుభవించినంత దుష్కర్మ నశించినట్టే లెక్క. కొంతమంది వాళ్ళ దగ్గర చెప్పాలంటే తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి కొంతమంది వెళ్తారు. ఇది నేను విన్నాను కూడా. అలా కూడా వెళ్తారా? ఎందుకు కర్మ ఇప్పుడు ఒకసారిగా క్లెన్సింగ్ అయిపోతుంది. ఇప్పుడు కంప్రెస్ చేస్తారు వాళ్ళు. ఇంత కర్మను ఒక్కసారిగా అలా అది వదిలేస్తారు. మనకు తీవ్రమైన బాధ కలుగుతుంది. అయినా కానీ మనకు సమాజంలో ఎదురయ్యేటువంటి ఈతి బాధలు ఎన్నో నశించిపోతాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వెళ్తారు. అలా అర్థం కాని వాళ్ళు భయపడి వచ్చేస్తారు. అది